ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అసెంబ్లీకి సెలవులు అడిగిండు మాజీ మంత్రి మల్లారెడ్డి. వసంత పంచమికి పెళ్లిళ్లున్నాయని చేసిండు కామెడీ. మానవత్వం మర్చిండు ప్యాసింజర్. పెట్రోల్ వచ్చిన బండి మీదనే కూస్తున్నాడు బరాబర్. రైతులు చేసిర్రు కొత్త ఉపాయం. ఇక జరగదట పంటకు ఏ అపాయం. 35 ఏళ్లైన గురువును మరవని శిష్యులు. పెళ్లి ఖర్చు తీర్చుకున్నారు వాళ్ళ రుణాలు. కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టుల నిర్వహణ మీద అసెంబ్లీలా గట్టిగానే లొల్లయింది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య ఈ ముచ్చట పొద్దటికెళ్ళి అందరు జూబెట్టురు కానీ కొత్తగా ఏమైనా చెప్పు అంటారా ఎట్లా? అయితే మీకోసం అసెంబ్లీ కామెడీ స్టార్కు సంబంధించి ఒక ముచ్చట పట్టుకొచ్చిన చూడుర్రి. అబ్బో అసెంబ్లీ స్టార్ట్ అవ్వడేమో గాని కేఆర్ఎంబీకి ప్రాజెక్టు అప్పజెప్పుడు ముచ్చట మీద అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నడుమ అబ్బాబాబాబాబా ఒక్కటే మాటలలో అయ్యింది. కాంగ్రెస్ వాళ్ళేమో మీరు చేసిన తప్పులు ఒప్పుకోర్రి, మేము వాటిని సరదిద్దుతాం అంటే చల్ మీరే తప్పులు చేసుకుంటా మా మీద నెడుతుర్రు అని బీఆర్ఎస్ వాళ్ళు. గట్ల అసెంబ్లీ మొత్తం ఒకటే హడావిడి నడుస్తుంటే మాజీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సార్ చూడుర్రు ఏం చేసిండో. అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14, 15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు 26,000 పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. హాగో గంతగానం లొల్లి పంచాయతీ అయితుంటే హే మాజీ మంత్రిని నాకు మైక్ ఇస్తలేవు అనుకున్నాడో, లేకపోతే గింత పెద్ద ఫేమస్ ఫిగర్ ని నన్ను ఒక్కసారన్నా చూపిస్తలేరు అనుకున్నాడో, లేకపోతే ఎట్లనన్నా ఈసారి అసెంబ్లీలో మాట్లాడతా అని ఎవరికైనా మాట ఇచ్చొచ్చిండో గాని గిట్ల మధ్యలో మైకు గుంజుకొని గీ మాట చెప్పి సప్పుడు చేయకుండా ఎట్లా కూర్చొని చూస్తుండో చూడుర్రి. అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14, 15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు 26,000 పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. ఇక హైదరాబాద్లో సొంత బండ్ల కంటే ట్యాక్స్ బండ్లే ఎక్కువ తిరుగుతున్నాయి. ఇప్పుడు సొంత బండి ఉన్నా ఈ ట్రాఫిక్కు భయపడి కొంతమంది బండి తీయకుండా ఈ ట్యాక్స్ల మీదనే ఆధారపడుతుర్రు ఇప్పుడు. అయితే గట్ల ట్యాక్స్ బుక్ చేసుకున్నాక బండికి ఏమైనా తక్లీఫ్ వస్తే ఏంది సంగతి? అప్పటి సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి చేస్తాం. ఇక జల్దీగా పోయేడుతుంటే ఇంకో బండి చూసుకొని పోతాం, అవునా కాదా? కానీ గట్లనే గీడ బండికి మధ్యలో సమస్య వస్తే గీ అన్న చూడుర్రి ఏం చేసిండో. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా చూడుర్రి. ఇది చూస్తుంటే మీకేం యాదకొస్తుంది చెప్పుర్రి? ఒకసారి వీడియో మళ్ళా వదిలిర్రి అంటారా? చూడుర్రి. ఏమండి ఆవిడొచ్చింది సైన్ మళ్ళ బ్రహ్మానందం ఐరన్ లెగ్ శాస్త్రి జోకు గుర్తొస్తుంది కదా అనుల్లా. ఇక ముచ్చటేందంటే మనోడు ఆన్లైన్లో బైక్ బుక్ చేసుకున్నాడు. ఇక పెట్రోల్ అయిపోయిందో లేకపోతే ఏదన్నా సమస్య వచ్చిందో బైక్ మధ్యలోనే ఆగిపోయిందట. సార్ బైక్ ట్రబుల్ ఇస్తుంది అని మంచిగా బందోస్తుగా ఉన్న ఈ అన్నకు చెప్తే నాకు తెలియదు, నేను బైక్ని బుక్ చేసుకున్నా, నువ్వు సచ్చినట్టు నన్ను ఆ జాగలనే దించాలే అని ఎట్లా కూర్చున్నాడో చూడుర్రి. ఇక చేసేదేం లేక ఆయన వెనకాల కూర్చోబెట్టుకొని గిట్ల తీసుకుపోతున్నాడు. అర్రర్రే ఆయనేమో ఎలక పిల్ల లెక్కున్నాడు, నువ్వేమో ఏం లేదన్నా 100 కిలోల దాకా ఉంటావు, గంత కష్టపెడతానవా డ్రైవర్ అన్నను. ఇక బైక్ అన్నప్పుడు పాడు కాదా, అందులో పెట్రోల్ అయిపోదా? గిదేం ఆనందమో ఏమో పోర్రి. ఇంట్లో ఏమన్నా సామాన్
కావాలంటే ఊర్లో ఉన్న దుకాణాలకు పోయి తెచ్చుకుంటుండే. ఇక నెల సామాన్ కావాలంటే ఏదన్నా పెద్ద దుకాణాలకు పోయేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని ఊర్లకు మార్టులు వచ్చినాక ఇక అన్నీ ఒకటే దగ్గర దొరుకుతానని జనాలు ఇప్పుడు గట్టిగానే అలవాటు పడ్డారు ఈ మాటలకు. అయితే దీన్ని ఆసరా చేసుకొని మాటుల యాజమానులు కొన్ని దిక్కుల గిట్ల మోసాలు కూడా చేస్తురట. చూడుర్రి. మనకు ఇంట్లో సరుకులు కావాలంటే ఏదో హోల్సేల్ షాప్లను లేకపోతే మార్టుకు పోయి నెలకు సరిపడా సామాన్లు తీసుకుంటాం. అంతేనా కాదా చెప్పుర్రి? జర పైలంగుండుర్రి, అందులో కూడా మోసాలు జరుగుతున్నాయి. మోసాలా గండెట్లా జరుగుతుంది? దేనికి దానికి బిల్లు వేసి కరెక్ట్ గానే తీసుకుంటారు కదా అంటారా? అగో చూడుర్రి. ఇప్పుడు నేనున్నా నా పని ఏంటంటే గొడవ జరగకుండా ఆపడం. ఏదో పిలుచుండొచ్చు మనం పిలిపాడు సార్. ఏమైంది? కింద అన్ని సామాన్లు పేర్చి ఒక్కొక్కటి తీసి లెక్క పెడుతున్నారు. ఏమో మతలాబ్ అయ్యే ఉంటది. మొత్తం వీడియో అయితే చూద్దాం పారే. ఖజూరా, పిస్తా పిస్తా చటాకు 1 కిలో, హ్యాండ్ వాష్, आलमंड गोल्ड ड्रॉप ऑयल हो गए। नीचे मारे బిల్లులు చూసుకుంటే సామాన్లు లెక్క పెడుతున్నారు. ఓ అన్నలు, ఏమైంది ఇంతకీ? నాకు బిల్లు 5,200 బిల్లు ఇచ్చారు. నేను కొన్న సామాను 2,800ది మాత్రమే. దీంట్లో ఇంత సగంకి సగం ఫ్రాడ్ చేయడం జరిగింది. అందుకే ఇది గుర్తించి అధికారులు అప్రమత్తమై ఈ షాపును తొందరగా మూయించాలని కోరుకుంటూ. ఈయన రైచంత్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఎస్ఆర్ఆర్ మాటోళ్ళు అయిన బిల్లు కంటే ఎక్కువ వేసుకుంటే దోపిడీకి పాల్పడుతున్నారట. ఇక అన్న 2,800 సామాన్లు తీసుకుంటే 5,200 బిల్లు వేసిరట. అరే, నెల సామాన్లు మొత్తం ఒకటేసారి కొందామని మీ మార్టుకొస్తే మీరు చేసే నిర్వాహకం గిదా? కడుపుకు కూడు తినటోడు ఎవడైనా గిట్లా చేస్తారా చెప్పుర్రి? ఇక ఈ ఎస్ఆర్ఆర్ మాట మీద పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేసిరట కస్టమర్లు. ఓ జనాలు, ఆదివారం కాగానే పెళ్ళాం పిల్లలతో మాటుకు పోయి సామాను మొత్తం తీసుకున్నాక ఒకసారి లెక్క తీరికగా చూసుకోర్రి. రైతులకున్న ఇబ్బందులు ఎవ్వలకుండయబ్బా. పొలం దున్ని ఇత్తనాలు వేసిన కాడికెళ్ళి అమ్ముకునేదాకా బొచ్చడు కష్టపడతారు. ఇక ముచ్చట పక్కకు పెడితే ముందు పొలంలో వేసిన పంటను కాపాడుకుంటందుకు తిండి నిద్ర మానేసి పంటను కాపాడుకునేటందుకు చూస్తాడు. గట్లా ఎంత కష్టపడ్డా కానీ కొన్ని జీవులు అందిన కాడికి పొతం పెడతానే ఉంటాయి. గసొంటిది వాటి నుండి కాపాడుకోనికే చూడుర్రి ఈ వరంగల్ జిల్లా రైతన్నలు ఏమి ఎగుమతి చేసిర్రో. హాయిగా ఎప్పుడు పట్నంలో ఉండి ఏం చేస్తాం? గట్ల ఊర్లకు పోయేద్దాం పారి. ఏందిది? ఆ మైక్ చూస్తేనేమో గింతత్తుంది, సౌండ్ పెద్దగానే వస్తున్నది. ఇంతకీ ఈ మైక్ ఎందుకు పెట్టిండొచ్చు?
అగో ఇప్పుడు కుక్క సౌండ్ వస్తున్నదిగా మైక్లకెళ్ళి. సరే గాని ఇంతకీ మైక్ ఎందుకు పెట్టిర్రే ఓ అన్న? మాది చెట్లమపారం గ్రామం, ఇనుగుర్తి మండలం, మహబూబాద్ జిల్లా. మేము 2 ఎకరాలు మొక్కజొన్న వేసాం. మొక్కజొన్నే కాకుండా ప్రతి ఒక్క పంటని సర్వనాశనం చేస్తున్నాయి ఈ కోతులు. పగలు కోతులు, రాత్రిపూట అడవి పందులు నానా బీభత్సం చేసి వెళ్తున్నాయి. ఈ పగలు కోతులు మాత్రం 10-15 మంది లేనిది చేన్లలో నుంచి బయటకు వెళ్ళట్లేదు. వీటి కోసమే మైకులు ఒక ఎకరానికి అటుకోసకొకటి ఇటుకోసకొకటి పెట్టి 2 గంటల 3 గంటలకు ఒకసారి బ్యాటరీలు మారవలసి వస్తుంది. ఇక వేరే ఊరికి పోయేటట్లేదు, ఏది లేదు. రాత్రిపూట మాత్రం అవి ఎక్కడ తారసపడతాయని భయపడుతున్నాం అడవి పందులు. ఈ పందుల కోసం ఈ మైకులు ఒక్కొక్కటి 1000 రూపాయల చొప్పున 3-4 మైకులు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా 3-4 వేల రూపాయల ఖర్చు దీనికి మైకుల కోసం. మరియు బాంబులు, ఈ కోతులు వచ్చినప్పుడు బాంబులు వాటిని బెదిరించడం కోసం బాంబులు పేలుస్తున్నాం. ఈ బాంబులు కూడా పంట మొత్తం అయిపోయే లోపల 3-4 వేల రూపాయల ఖర్చు దీనికి వస్తుంది. మొత్తం మీద ఒక 8-10 వేల రూపాయలు దీనికి అనవసరంగా ఖర్చు వస్తుంది. కావున ఈ కోతుల నుంచి మమ్మల్ని రక్షించవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాం. ఇన్నరా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన ఈ రైతులు మొక్కజొన్న పంటను సాగు చేసుకుంటున్నారట. పంటకు కంకి పోసే టైంలో పొద్దుగాల కోతులు, మాపటీలు, అడుగు పందులు పంటను నాశనం చేస్తున్నాయట. కాపలా ఉండుకుంటా వాటిని తరిమినా కూడా లాభం లేదట. ఇక పంటను కాపాడుకోనికే రికార్డింగ్ మైక్లల్లా రకరకాల సౌండ్లు రికార్డ్ చేసి ఇక ఆ మైకును పంట పొలాల వెట్టుడుతోని జర ఒచ్చుడు తగ్గుతున్నాయని అంటున్నారు అక్కడి రైతులు. దగ్గర వీటికి 8,000 రూపాయల దాకా అయినాయట. అయినా కూడా ఇంకా ఆడ వస్తూనే ఉన్నాయి. జర అధికారులు పట్టించుకోర్రి అని మొరబెట్టుకుంటున్నారు అక్కడి రైతులు. ఇక ఈ మైక్ కి ఒకసారి ఛార్జింగ్ పెడితే 8 గంటల పాటు ఉంటదట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బగ్గనే వాడుతున్నారట ఈ మైకులు. పంట పొలాలను నాశనం చేసే ఈ జంతువులను తరమనికే గిదైతే మంచి ఇకమతే. ఓ రైతన్నలు, మీకెవరికన్నా ఈ సమస్యలు ఉంటే తీసుకోరి ఈ మైకును. లక్షలు వేలు కాదు, 100లకే దొరుకుతుందంట, తీసుకోరి. ఇప్పటి లోకం ఎట్లున్నదులా కన్న అయ్యవ్వలనే సరిగా పట్టించుకుంటలేరు జనాలు. ఇక ఎప్పుడో చిన్నప్పుడు చదువు చెప్పిన పంతులు పేరుసుతా గుర్తుండదు చాలా మందికి. గసొంటిది చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు కోసం వాళ్ళ శిష్యులు ఏం పని చేసిరో చూడుర్రి. గిడ పెళ్లిలా అందరు కలిసి ఒక చెక్ ఇస్తురు కదా. పెండ్లి పిల్ల ఫ్రెండ్స్, పెండ్లి పిల్ల గాని ఫ్రెండ్స్ అందరూ తలా ఇంత వేసుకొని గిట్లా ప్లాన్ చేసిర్రు అనుకునేరు. కాదుల్లా గిడ అక్షంతలు వేస్తుండు కదా గీ సార్ వల్ల స్టూడెంట్స్ వల్ల. ఇక ఎప్పుడో 35 ఏళ్ల కింద చదువు చెప్పిన సార్ను గుర్తు పెట్టుకునుడే గొప్ప అంటే ఆ సార్ను వీళ్ళందరూ గుర్తు పెట్టుకునుడే కాదుల్లా. సార్ బిడ్డ పెళ్లికి వచ్చి తలా ఇంత వేసుకొని 1,01,116 రూపాయల చెక్కు చదివిచ్చిర్రు. అయితే అసలు ముచ్చటకు వస్తే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో ఉండే పెరుమాండ్ల ఎల్లగౌడు రేణుక దంపతులు 35 ఏళ్ల కింద ప్రైవేట్ స్కూల్ పెట్టి వీళ్ళందరికీ చదువు చెప్పిర్రట. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యిర్రట జీవితంలో. ఇక ఎల్లగౌడు రెండో బిడ్డ పెళ్లి ముచ్చట తెలుసుకొని అందరూ కలిసి సార్కు గురుదక్షిణ కింద గిట్లా పైసలు జమ చేసి పెళ్లి రోజు గిట్లా అప్పచెప్పిర్రు. మేము చదువుకున్న గురువు గారికి వాళ్ళ యొక్క కూతురు మ్యారేజ్ అవుతుందని సంతోషించి మా విద్యార్థులందరం కూడా కలిసి వెంటనే స్పందించి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో అందరం కూడా మా యొక్క ఆలోచనలు షేర్ చేస్తూ అందరం కూడా ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆలోచించి ఈరోజు 1,00,000 రూపాయల గిఫ్ట్ని వారికి అందజేయడం జరిగింది. ఇది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇట్లనే ఇంకా మన జిల్లాలలోని ఇంకా ఎంతోమంది గురువులు విద్యార్థులు ఉంటారు. వారి విద్యార్థులందరూ కూడా కలిసి గురువులకు వారి యొక్క పిల్లల మ్యారేజ్లకు ఒక చదువుడు వాదడుగా ఉండి మంచి గిఫ్ట్లను ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు ఎట్లున్నారు అని అడిగే తీరిక లేకుండా బతుకుతున్న ఈ యాంత్రిక జీవితంలో గిట్లా ఎప్పుడో చదువు చెప్పిన సార్ను గుర్తు పెట్టుకొని మరీ వచ్చిర్రంటే వీళ్ళందరినీ ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోరి. గింత మంచి సంస్కారం నేర్పిన ఈ సార్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే పోరి.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలున్న ఒక నాయకునికి పోలీసులు ఎక్కడ లేని సేవలు చేస్తురట. అంతేకాదుల్లో ఒక వీఐపీకి ఇచ్చే భద్రత ఇచ్చి మస్తు బందోబస్తు చేస్తురట. ఆయన ఎమ్మెల్యే కాదు, జెడ్పీటీసీ సుత కాదు, ఎంపీటీసీ సుత కాదు, కనీసం సర్పంచ్ సుత కాదు. అంతెందుకు ఇప్పటిదాకా కనీసం ఒక ఎన్నికల సుత నిలవడలేదట. మరి ఎందుకు కావచ్చు గట్ల పోలీసులు వంగి వంగి గులాంగిరి చేస్తురో చూద్దాం పారి. కారుకు ఒక జెండా కనపడుతుంది కదా, జెండా చూస్తే అధికార వైసీపీ జెండానే. పోలీసులు కూడా గట్టిగానే ఉన్నారు. అయితే అధికార పార్టీ ఎంపీనో లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేనో వచ్చిండు, గందుకే గింతగానం బందోబస్తుకు వచ్చిర్రు అనుకుంటుర్రా ఎట్లా? గదేం లేదుల్లా, గీడ కనపడుతున్న సార్ పేరు తాటిపర్తి చంద్రశేఖర్. ఈయన ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాదటనుల్లా. కానీ ఇప్పుడు ఈ సార్ని వైసీపీ పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా పెట్టింది. గప్పటికెళ్లి సార్ ఇంటి దగ్గర ఎంపీ ఎమ్మెల్యే కూడా లేని భద్రత ఇచ్చి రోజంతా పోలీసుల బందోబస్తు. అట్లనే సారు ఏడికి పోతే ఆడ పోలీస్ వ్యాన్ సైరన్ వేసుకుంటా ఆయన కారు ముందు ఉరుకులు పరుగులు తీసుకుంటా మరి డ్యూటీ చేస్తుర్రు. గా ముచ్చట పక్కకు పెడితే ఇంతకు సారు గింత మంది మార్బలం వేసుకొని పెద్ద పెద్ద డీజే మైక్ సిస్టమ్ పెట్టుకొని ఏడికి పోతుండో ఎరికేనా? మొన్న రిలీజ్ అయిన యాత్ర 2 సినిమా చూడనీకే మందిని వేసుకొని ర్యాలీ తీసుకుంటా పోయిండు. దానికోసం సార్కు కాపలాగా గిట్లా ఒక ఎస్ఐ 3 కానిస్టేబుల్స్ బందోబస్తుకు వచ్చిర్రంటే చూడుర్రి ఎట్లుందో ముచ్చట. ఆడికి సినిమా చూడనీకి వచ్చిన అభిమానులకు గిట్లా బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిండు సారు. ఇక ఏంటన్నా లొల్లు అవుతుంది అని చెప్తే అంతా అయిపోయినాక గంటకు కూడా రాని పోలీసులు గీడ మాత్రం గిట్లా ఏ హోదా లేకుండా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ సార్కు 24 గంటల భద్రత కల్పించి కంటికి రెప్పలేక కాపాడుకుంటున్న పోలీసులను చూసి అక్కడి జనాలు మస్తు గుస్సా అవుతురట పోర్రి. మొన్న మధ్య ఆంధ్రాల కాకి ప్రాణం కాపాడిండు కదా కానిస్టేబుల్ అన్న. అగో సేమ్ అట్లనే అసెంబ్లీ కాడ డ్యూటీ చేస్తున్న ఏఎస్ఐ మేడం ఒక పావురానికి ప్రాణం పోసింది. ఇక ముచ్చటేందో చూడుర్రి. మొన్నొకసారి ఆంధ్రలో కానిస్టేబుల్ ఒక కాకి దెబ్బ తాకితే దానికి కొన్ని నీళ్లు దాపి మళ్ళా గాల్లో ఎగిరేసిండు, గుర్తుందా? అగో గట్లనే ఇంకో కాడ కూడా అయ్యింది. కాకపోతే అది ఆంధ్రలో కాదు, తెలంగాణలో. అగో పోలీస్ మేడం చేతుల పావురాన్ని పట్టుకుంది కదా, ఏమైంది మేడం? అది జస్ట్ కింద పడుంది, ఎట్లా పడ్డదన్నది తెలియదు, పట్టుకొని వచ్చేసి నీళ్ళైతే తాపించారు. అరే అట్లనా? మరి ఎట్లుంది మేడం దాని పానం ఇప్పుడు? ఊపిరి పీల్చుకుంది, లేస్తుందా లేదో తెలియదు. అగ చూడుర్రి పావురానికి నీళ్లు దాపిస్తున్నది మేడము. అవు మేడం, ఏమన్నా దెబ్బ గిట్ల తాకిందా ఏంది ఆ పావురానికి? దెబ్బ తగిలింది, అర్థం కావట్లేదు. ఇక అసలు ముచ్చట ఏందంటే అసెంబ్లీ గన్ పార్క్ కాడ డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ మంజుల మేడం కింద పడ్డ పావురాన్ని గమనించి ఎగరలేని స్థితిలో ఉన్న దానికి మేడం నీళ్లు దాపిచ్చింది. పావురానికి పెద్ద దెబ్బ తాకుడుతోని ఎగరలేకపోతుందని చెప్పి ఒక కాడ పండుకోబెట్టిందట మేడము. ఇక జరసేపు అయినాక పావురం ఎగిరిపోయిందంట. ఇక ఈ ముచ్చట చూసిన అక్కడి జనాలు ఏఎస్ఐ మంజుల మేడం ని మస్తు తారీఫ్ చేస్తున్నారు. అసెంబ్లీకి సెలవులు అడిగిండు మాజీ మంత్రి మల్లారెడ్డి. వసంత పంచమికి పెళ్లిళ్లున్నాయని చేసిండు కామెడీ. మానవత్వం మర్చిండు ప్యాసింజర్. పెట్రోల్ వచ్చిన బండి మీదనే కూర్చున్నాడు బరాబర్. రైతులు చేసిర్రు కొత్త ఉపాయం. ఇక జరగదట పంటకు ఏ అపాయం. 35 ఏళ్లైన గురువును మరవని శిష్యులు పెళ్లి ఖర్చు తీర్చుకున్నారు వాళ్ళ రుణాలు. ఇవి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.